नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् मम आज्ञे वच्चो विहवेश्वस्तु वयं द्वेन्धानास्तनवं वृषेम मह्यन्नमन्तां प्रतिहश्चदस्रस्वयाध्यक्षेण पृतनादयेम मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमरुगोपमस्तु मह्यं वातः पवतां कामे अस्मिन् मयि देवा द्रविणमागजन्तां मय्यासीरस्तु मयि देवहूतिः दैव्या होता रावणेशन्तपूर्वेरिष्टास्यामतनुवासुवीराः मह्यं यजन्तु मम यानि हव्यागोदिः सत्यामनसो मे अस्तु मह्यं जयन्त मम यानि हव्यागोतिः सत्यामनसो मे अस्तु येन मानिगाङ्गतमच्चनाहं विश्वे देवासो अधिभोजिता मे देवी एषुर्वीरुणः कृणोत विश्वे देवासैह वीरयध्वम् माहास्महि प्रजयामातनोभिर्मारदामद्विषदे सोमराजन् अग्निर्मन्यं प्रतिनुदं पुरस्ताददब्धो गोपाः परिपाहिनस्त्वम् प्रत्यञ्जोऽयन्तु निगुतः पुनस्ते महिषां चित्तं प्रभुदाग्नेशतो धाताधातॄणां भुवनस्येस्पतिर्देवगं सवितारमभिमातिशाहम् इमं यज्ञमस्मिनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्थात् పూజ్య గురువుల గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీ విద్యాపీఠం తరఫున శ్రీ విద్యాధర శర్మ గారిని గురువు గారిని పుష్పమాలతో అలంకరించవలసింది. అందరూ కూడా ఆసనాలు కండి. అందరికీ తెలిసిన విషయమే, గత 16 సంవత్సరాలుగా కొలంబస్ సహాయంలో బాబావారి దేవస్థానంలో భూమి పూజ నుంచి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు పూర్తి చేసుకొని గణపతి, శ్రీ ఆంజనేయ స్వామి వారు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయ ప్రతిష్టా మహోత్సవాలు భగవద్ అనుగ్రహంతో నా చేతుల మీదుగా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత ఇండియాకి పూర్తిగా వెళ్ళిపోవడం జరిగింది. 2 సంవత్సరాలు అవుతోంది. ఇండియాలో గురువుగారి ఆదేశం మేరకు వేద రక్షణ కోసం రక్షణ చేయమని గురువుగారు ఆదేశించడం జరిగింది. ఆ సంకల్పంతో గత సంవత్సరాల క్రితం వసంత పంచమి రోజున వేద పాఠశాల ప్రారంభం చేసుకున్నాం. మన పాఠశాలలో 6 వేద విద్యార్థులు ఉన్నారు. ఆ వేద విద్యార్థులతో వేద పారాయణతో కార్యక్రమం ప్రారంభం చేయాలని సంకల్పం చేశాము. క్లుప్తంగా వేద పారాయణ చూడవలసిందిగా కోరుతున్నాం. ప్రారంభం చేయించండి.